జలవాడగా మారిన విజయవాడ 10 రోజుల తర్వాత యథాతథ స్థితికి చేరింది. బుడమేరు వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు తమ నివాసాలకు చేరుకున్నారు. ప్రకాశం బ్యారేజీకి కూడా వరద క్రమంగా తగ్గుతూ ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్, క్లోరినేషన్ చర్యలు చేపట్టారు. డోర్ టు డోర్ సర్వే చేసిన అనంతరం బాధితులకు ప్రభుత్వం సాయం అందించనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పైనుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరుగుతుందని కూడా ప్రజలంతా ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు ప్రజలు దాదాపు నిన్న 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల వరద నీరు ఒకసారిగా రావడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా కూడా వేశారు. అయితే క్రమక్రమంగా వరద నీరు తగ్గడంతో ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్ల వరద నీరు మాత్రమే ప్రకాశం బ్యారేజీ వద్ద కనిపిస్తోంది. మొత్తం ఇప్పటికే కొన్ని గేట్లు ఎత్తేగా కొన్ని గేట్లు మూసివేయడం కూడా జరిగింది. ప్రజలు కూడా ఇప్పుడు పూర్తిగా కృష్ణా నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న వారందరూ తమ ఇళ్లకు చేరుకుని దైనందిన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. బ్యారేజీకి సంబంధించి ఇటీవల ఆ పడవల ఢీకొన్న ఘటనకు సంబంధించి కూడా ఆ కౌంటర్ వెయిట్లు 3 దెబ్బతిన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నిపుణుల సారథ్యంలో మొన్న 2 కౌంటర్ వెయిట్లు మొత్తం నిలబెట్టగా మరో కౌంటర్ వెయిట్ను కూడా బిగించారు. ఇక ఈ బోట్లకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి కూడా బోట్లు ఎక్కడైతే ఆ గేట్లు ఢీకొని ఆగిపోయినాయో ఆ బోట్లు తొలగించే ప్రక్రియకు కూడా ఈరోజు శ్రీకారం చుట్టారు. అయితే బోట్లకు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే చేశారని ఇరిగేషన్ అధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఇప్పటికే ఇద్దరిని ఉషాద్రి రామ్మోహన్ అనే వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఇద్దరు కూడా కోర్టు రిమాండ్ విధించింది. ఇదంతా వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ నేతృత్వంలో జరిగిందని ప్రధానంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి పాత్రదారులు, సూత్రధారులు ఎవరున్నారని ప్రజలపై కూడా ఆరాధిస్తున్నారు. ఇప్పటికే దీనికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఉంటే రాజకీయంగా తెలుసుకోవాలి తప్ప ప్రజలకు ముప్పు వాటిల్లే విధంగా ఇలా నీచ రాజకీయాలకు పాల్పడటంపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎంతవారన్నా తప్పకుండా ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఇక మరోవైపు ఆ బుడమేరు కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పుడు అందరూ ఇళ్లకు చేరుకున్నారు. ఈ దాదాపు 10 రోజులు కూడా ప్రభుత్వం నుంచి అందిన సహాయ కార్యక్రమాలు కావచ్చు, వేలాది మంది యంత్రాంగం, పాలకులు అందరూ కూడా సమిష్టిగా చేసిన కృషి వల్ల ఈరోజు బుడమేరు ముప్పు నుంచి ప్రజలందరూ కూడా 3 లక్షల మంది ప్రజలను కాపాడగలిగారని కూడా చెప్పవచ్చు. దీంతో ప్రజలందరూ కూడా ఇదే అంశాన్ని ఇప్పుడు చర్చించుకుంటున్నారు. గత వైసీపీ పాలన ఇప్పుడు టీడీపీ పాలన కూడా బెరీజ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో కూడా వైసీపీపై రోజు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల వరదలలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, బొత్స సత్యనారాయణ కూడా ప్రజలు స్వయంగా నిలదీసిన పరిస్థితి. గత 5 ఏళ్ళలో ఏం పట్టించుకోవడం వల్ల ఈరోజు గంటలు పడతాం కావచ్చు, ఈరోజు ఇటువంటి ముప్పు వాటిల్లిందని కూడా ప్రజలే ప్రకారంగా విశ్వసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వరదలకు సంబంధించి ఇటు విజయవాడ మొత్తం కూడా జలవాడ నుంచి మళ్ళీ విజయవాడగా మారింది. ప్రజలందరూ కూడా అటు బుడమేరు వైపు, ఇటు రామలింగేశ్వర వైపు కూడా పూర్తిగా తమ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అయితే బుడమేరుకు సంబంధించి నిన్నటి వరకు కూడా కొంత వాటర్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు నుంచి పూర్తిగా ఫైర్ ఇంజిన్లతో పాటు అలాగే వేలాది మంది కార్మికులతో పాటు వైద్య సిబ్బంది కూడా రంగంలో దించారు. యుద్ధ ప్రాతిపదికన అక్కడ క్లీనింగ్, క్లోరినేషన్, శానిటేషన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రేపటికల్లా పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలు యథావిధిగా తమ కార్యక్రమాలు పాల్గొనే విధంగా కూడా చూస్తామని చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు ఎవరికి నష్టం జరిగింది, ఎవరెవరు ఎంతెంత కోల్పోయిన అంశాలపై కూడా పరిస్థితులను బట్టి కొంతమంది అనారోగ్యానికి గురయ్యే నేపథ్యంలో వారికి ఎటువంటి వైద్యపరంగా తీసుకోవాల్సిన సహాయ చర్యలు, మరోవైపు ప్రతి ఇంటిని డోర్ టు డోర్ సర్వే చేసి ఏ ఇంట్లో ఎంతెంత కోల్పోయారు, వారి ఆర్థిక వనరులకు సంబంధించి అన్ని అంశాలు కూడా పూర్తిగా సర్వే చేస్తారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం వాటికి ఏ విధంగా సహాయం చేయాలి, ప్రభుత్వ పరంగా ఎంతవరకు ఆదుకునే అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.